అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. చూడ్డానికి మనిషి మహా సాఫ్ట్గా ఉంటాడు. అది ఒకవైపు మాత్రమే. రెండో వైపు పక్కా మత్తుబాబు. ముందు గంజాయికి బానిసయ్యాడు. ఆ తర్వాత గంజాయి దందా చేపట్టాడు. సడన్గా గ్రీన్ ఫార్మర్ అవతారమెత్తాడు. అబ్బో, ఆదర్శ రైతు అనుకునేరు. అంత సీన్ లేదు. ఇండోర్ ఫార్మింగ్ అంటూ ఇంటిని గంజాయి గార్డెన్గా మార్చేశాడు. ఫుల్ ఫాయిదా అని ఖుషి అయిన సయ్యద్ చివరకు ఖాకీలకు అడ్డంగా బుక్ అయ్యాడు. ఏజెన్సీలో గుట్టు చప్పుడు కాకుండా పెరిగే గంజాయి నట్టింట్లోకి వచ్చేసింది. ఆధునిక సేద్యం ఆశ్చర్యపోయేలా ఏసీ నీడలో గంజాయి ఏపుగా పెరిగింది. అవాక్కయ్యారా? అవును, ఈ పూల తోటల్లో నిగరగలాడుతున్న ఆకులు ప్యూర్లీ గంజాయి. గ్రీన్ ఫార్మా ముసుగులో ఇలాంటి గంజాయి దందాను దౌడు తీయిస్తున్నారు ప్రబుద్ధులు. గోల్కొండ వాకిట్లో గంజాయి మొక్కల వైనం బట్టబయలైంది. గోల్కొండ పిఎస్ పరిధిలోని వైకే రెసిడెన్సీలో గంజాయి గార్డెన్ నిర్వహిస్తున్నారు మిస్టర్ సయ్యద్ షాహిద్ హుస్సేన్ అండ్ కో. అరే, ఇదెలా సాధ్యం? గంజాయి వాసన గుప్పుమరదా అనే డౌట్ రావచ్చు. అలా రాకుండా ఈ కంత్రిగాళ్లు మాయ చేశారు. పక్కా ఎయిర్ కండిషనర్లో సాగు చేస్తున్నారు. వాసన రాకుండా స్ప్రేలు చల్లుతున్నారు. సయ్యద్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్గా గంజాయి సాగును సైడ్ బిజినెస్ గా చేసుకున్నాడు. పూల తోటల్లో గంజాయిని పండించి ఎండించి ముడి సరుకును ఇలా ప్రిపేర్ చేసేవాళ్లు. యువతను మత్తు కోరుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని టార్గెట్ చేసుకుని మార్కెటింగ్ నేర్పారు. శాలరీ కన్నా గంజాయి దందాతోనే ఆమ్దానీ పెరిగింది. ఖాకీలు వాసన పసిగట్టడంతో సయ్యద్ అండ్ కో కథ అడ్డం తిరిగింది. తనిఖీల్లో 60 పూల తొట్టిల్లో గంజాయి మొక్కలతో పాటు 9 కేజీల రా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక సమాచారం మీద బంజారీ దర్వాజా దగ్గర జీషాన్ హోటల్ దగ్గర సయ్యద్ షాహిద్ హుస్సేన్ అనే పేరు గల వ్యక్తిని మేము సెట్ చేయడం జరిగింది. ఆయన వద్ద 600 గ్రాములు గాంజా స్వాధీనపరుచుకున్నాము. తదుపరి విచారణ నిమిత్తంలో మాకు ఆయన ఫ్రెండ్స్ కాలనీలో గత 6 నెలలుగా మన గాంజా మొక్కల పెంపకము చేస్తున్నానని తెలిసింది. తర్వాత ఇంటికి వెళ్ళి మేము విచారించగా ఆ ఇంట్లో 2 రూముల్లో ఆ రూమ్కి తగ్గట్ట టెంపరేచర్ మీద ఆయన గాంజా మొక్కలను 40 గాంజా మొక్కలను ఆయన పెంచుతున్నాడు. ఆ రూమ్లో మన టెంపరేచర్కి సంబంధించిన ఎల్ఈడి లైట్స్, ఫ్యాన్స్, తర్వాత ఆ టెంపరేచర్ సూచిక ఇండెక్స్ క్లాక్ ఒకటి ఉంది. అవన్నీ ఆయన దగ్గర నుంచి స్వాధీనపరచడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి మన న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేశాము. ముందు గంజాయి మత్తుకు బానిసైన సయ్యద్ దీన్నే దందాగా చేసుకున్నారు. తాండూరు ఏరియా నుంచి కేజీ 3,500 చొప్పున గంజాయిని తెచ్చి మత్తుబాబులకు 16,500 కేజీలకు నమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో ఉంటున్న ఓ స్నేహితుడి సలహాతో ఏకంగా ఇంట్లోనే గంజాయి ఇండోర్ సాగు చేపట్టాడు. సయ్యద్ లీలలు చూసి ఖాకీలు షాక్ అయ్యారు. సయ్యద్కు సహకరించిందెవరు? అతని దగ్గరకు వచ్చే కస్టమర్లు ఎవరు? ఎన్నాళ్లుగా ఈ దందా సాగుతోంది? అన్ని వివరాల్ని కూపి లాగుతున్నారు.